నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్హుడ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వస్తుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. ఎంపిక చేసిన థియేటర్స్లో మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్స్లో జీఎస్టీతో కలిపి ₹50, మల్టీప్లెక్స్లలో జీఎస్టీతో కలిపి ₹75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. అయితే విడుదలైన రోజు నుంచి 7 రోజుల వరకు మాత్రమే ఈ టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబిన్హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచారని ధృవీకరించని నివేదికలు, వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిరాధారమైనవి. అందుబాటు ధరల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం. పెంచిన ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే అమలవుతాయి. మిగిలిన రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ సాధారణ ధరల్లోనే టికెట్లు లభిస్తాయి. మీ సమీప థియేటర్స్లో రాబిన్హుడ్ ని చూసి ఆస్వాదించండి. మార్చి 28వ తేదీ నుంచి సినిమా థియేటర్స్లో అందుబాటులో రానుంది అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక సినిమా విషయానికి వస్తే, శారీర బలం కంటే మానసిక బలం గొప్పదని నమ్మే యువకుడే మా రాబిన్హుడ్. ఎవరికైతే తన అవసరం ఉందో వాళ్లకు అండగా నిలబడతాడు. అతనికి అనాథ పిల్లల శరణాలయంతో సంబంధం ఏమిటన్నది ఇందులో కీలకం. తొలి అరగంట సన్నివేశాలు కథానాయకుడి పాత్రని పరిచయం చేస్తాయి. రకరకాల గెటప్స్ అలరిస్తాయి. పరిచయ పాట తర్వాత కథ మారిపోతుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది చిత్రం. నితిన్ కెరీర్లోనూ నా కెరీర్లోనూ అత్యుత్తమమైన చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు వెంకీ కుడుముల చెప్తున్నారు. అలాగే అదిదా సర్ప్రైజ్ పాట చేస్తున్నప్పుడు నిజంగా ఆ స్టెప్లపై ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదన్నారు. అలా అనిపించి ఉంటే చిత్రీకరించే వాళ్ళమే కాదని, ఆ సన్నివేశాలపై మేం చిత్ర బృందమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.